హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాక్లెట్ బ్రెడ్ కేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాము. మన ఇంట్లో కాకపోయినా సరే, మన దగ్గరలో ఉన్న షాప్లో అయినా సరే, ఈ ఓరియో బిస్కెట్ అనేది, ఈ బ్రెడ్ అనేది మనకు అందుబాటులోనే ఉండిద్ది. ముందుగా మనము ఈ ఓరియో బిస్కెట్స్ తీసుకుని ఇలా క్రీమ్ని అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది మనకి తర్వాత డెకరేషన్స్కి యూజ్ అయ్యిద్ది. ఈ బిస్కెట్స్ అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అప్పటికప్పటికే మనం ఇలాగా చాక్లెట్ బ్రెడ్ కేక్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బిస్కెట్ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, పౌడర్ ఇలాగ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో మనం కాచి చల్లార్చిన పాలను వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి డైరీ మిల్క్ క్రీమ్ లాగా రావాలి. నెక్స్ట్ మనం 4 బ్రెడ్స్ తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ షుగర్ వేసి ఇలా వాటర్ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా డైరీ మిల్క్ క్రీమ్లా చేసుకున్నాం కదా, ఒక ప్లేట్ మీద ఇలా రాసి దాని మీద మనం బ్రెడ్ పెట్టి షుగర్ వాటర్ని బ్రెడ్ మీద అప్లై చేయాలి. ఇలా మనం బ్రెడ్ మీద షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాత బిస్కెట్ క్రీమ్ అనేది మనము ఇలా బ్రెడ్ మీద అప్లై చేయాలండి. ఓరియో బిస్కెట్ క్రీమ్ అనేది ఇలా మనం షుగర్ వాటర్ని బిస్కెట్ వాటర్ని ఇలా 4 సైడ్ కూడా అప్లై చేయాలి. ఇక్కడ కనిపించకుండా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఓరియో బిస్కెట్ క్రీమ్ అనేది ఉండిద్ది కదండి, ఈ క్రీమ్ అనేది మనం ఇలా డెకరేట్ చేసుకుంటే సరే. చూసారా అండి, ఓరియో బ్రెడ్ కేక్ అనేది ఓన్లీ మన ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుంటే సరే, ఓరియో బ్రెడ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.